దశాబ్దాల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నారు. సరికొత్తగా జనాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులపై మా ప్రతినిధి నుమాన్ గ్రౌండ్ రిపోర్ట్. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో ఇటు ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ముస్తాబవుతుంది. దాదాపు 715 కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయి, ప్రస్తుతం అభివృద్ధి పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, రైల్వే అధికారుల మాట ఎలా ఉంది, ఎప్పటి వరకు ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది, ఇలాంటి వివరాలు ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు మనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చకచకా ముందుకు సాగుతున్నాయి. సో ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు ఏ విధంగా సాగుతున్నాయి ఏంటనేది కూడా ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, మొత్తం కూడా నిత్యం కూడా దాదాపు 180 ట్రైన్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. రోజు దాదాపు 1,80,000 నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. సో అలాంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అత్యాధునికమైనటువంటి హంగులతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు పనులు దాదాపు 70% పూర్తయ్యాయి. మనం చూస్తున్నాము, ఏదైతే స్క్రీన్లో చూస్తున్నటువంటి విజువల్స్లో మొత్తం కూడా మనం చూడొచ్చు. మొత్తం 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. సో ఈ 10 ప్లాట్ఫామ్లను అనుసంధానం చేస్తూ వెయిటింగ్ హాల్స్ కానివ్వండి, దాంతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి ఏర్పాటు చేశారు. సో చూస్తున్నాము, వెయిటింగ్ హాల్స్ నిర్మాణం ప్రస్తుతం జరుగుతుంది. సో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్టేషన్లో మొత్తం కూడా మెరుగైనటువంటి వసతులను నిర్మిస్తున్నామని ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉందో, ప్లాట్ఫామ్స్ పైన ప్రయాణికులు వేచి ఉండేందుకు 2 అంతస్తులైనటువంటి విశాలమైన ఎయిర్ కాంక్రీట్స్ ప్లాట్ఫామ్లపై ఆధునికమైనటువంటి రూప్ టాప్లు, మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యంగా ఇటు వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు, సాధారణ ప్రయాణికులు రాకపోకలు సులభతరం చేసేందుకు దాదాపు 26 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. 32 ఎక్సలేటర్లను ఏర్పాటు చేశారు. సో దీనికి తోడు మెట్రో ప్రయాణికులు నేరుగా రైల్వే స్టేషన్ను అనుసంధానం కలిగించే విధంగా ప్రత్యేకమైనటువంటి స్కై వాక్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతుంది. ఈ 10 ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో, ఇటు దక్షిణ మధ్య రైల్వే సంబంధించినటువంటి రైళ్లు నిత్యం కూడా దాదాపు 180 ట్రైన్లు నిత్యం రాకపోకలు జరుపుతూ ఉంటాయి. మొత్తం మనం చూస్తున్నాము, నిర్మాణ పనులు దాదాపు 70% పూర్తయ్యాయి. మనం చూస్తున్నాము, ఏదైతే ప్లాట్ఫామ్ 10 దగ్గర నుంచి మొత్తం కూడా ఇటు 10, 9 దాంతోపాటు 1 వరకు కూడా మొత్తం లింక్ చేసేసి ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే ఇటు నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర మనం చూసాము. కాస్త లోపలికి కూడా వెళ్దాము. అక్కడ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి లోపలికి వెళ్ళి లోపల మరిన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, రైల్వే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పదండి మరి. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాను. సో ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాము. సో చూడొచ్చు, ఇటు ప్రయాణికుల సౌకర్యార్థము మొత్తం కూడా దాదాపు 32 ఎక్సలేటర్లను ఏర్పాటు చేశారు. దానికి తోడు ఏదైతే వృద్ధులు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్, చిన్నారులు వారు సేఫ్గా వెళ్లేందుకు ముఖ్యంగా పైన ఉన్నటువంటి ఏదైతే ఇటు వెయిటింగ్ హాల్స్కు వెళ్లేందుకు లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేశారు. 4 వైపులు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 4 వైపులు కూడా కనెక్ట్ చేసే విధంగా ఎక్కడికక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఎక్సలేటర్లు కానివ్వండి, దాంతోపాటు లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. అత్యాధునికమైనటువంటి సాంకేతికను తీసుకొని ఏదైతే ఈ నిర్మాణం జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రయాణికులకు అత్యంత విలాసవంతమైనటువంటి ఎయిర్పోర్ట్ స్థాయిలో ప్రయాణాలు అందించడమే లక్ష్యంగా ఇటు భారతీయ రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను రూపుదిద్దుతుందని చెప్పవచ్చు. దాంతోపాటు ఏదైతే ఇటు పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ స్టేషన్ ప్రాంగణంలో మొత్తం కూడా సోలార్ విద్యుత్ వ్యవస్థ, దాంతోపాటు ఏదైతే మురుగునీటి శుద్ధి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు పర్యావరణానికి అనుకూలమైనటువంటి ఎలక్ట్రికల్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూస్తున్నాము, ఏదైతే ఈ ప్లాట్ఫామ్ల మొత్తం కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మొదలుకొని 10వ నెంబర్ ప్లాట్ఫామ్ల వరకు మొత్తం కూడా అంటే
ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఓవైపు పనులు చేస్తూనే మరోవైపు రైళ్ల రాకపోకలను యథావిధిగా కొనసాగిస్తూ ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఏదైతే పైన వెయిటింగ్ హాల్స్, దానికి తోడు కింద ఆ వెయిటింగ్ హాల్స్కి వెళ్లేందుకు మొత్తం కూడా ఏదైతే స్కై వాక్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు ప్రయాణికులు నేరుగా కనెక్టివిటీ అయ్యే విధంగా ఇటు రైల్వే ప్రయాణికులు మెట్రోకు వెళ్లే విధంగా మెట్రో కనెక్టివిటీకి సంబంధించినటువంటి స్కై వాక్లను చుట్టూ కూడా ఏర్పాటు చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 70% పనులన్నీ పూర్తయ్యాయి. సో ఈ పనులన్నీ కూడా ఇంకొక 6 నెలల్లో పూర్తి చేసేసి వచ్చే ఏడాది మొదటి నెలలో దీన్ని ఏదైతే జనవరిలో దీన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మొత్తం 10 ప్లాట్ఫామ్ల మీద దాదాపు 11 ట్రాక్స్ స్టేషన్ నుంచి నిత్యం దాదాపు 120 ట్రైన్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఇటు దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ వేళల్లో రోజు 3 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వారి వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెళ్లేటటువంటి ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చుట్టూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక ఎంట్రన్స్, ఎగ్జిట్ 2 ప్రాంతాల్లో కూడా వచ్చేటటువంటి కమాన్ల దగ్గర ఏదైతే హైదరాబాద్ ప్రత్యేకతను తెలిపే విధంగా కమాన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో దానికి తోడు ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు ప్రయాణికులు వెయిటింగ్ చేయడానికి వెయిటింగ్ హాల్స్లను, దాంతోపాటు కెఫెటేరియాలను ఏర్పాటు చేశారు. క్యాంటీన్ లాంటి అత్యాధునికమైనటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా దానికి ధీటుగా ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరణ చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. మరి ఈ రైల్వే స్టేషన్ పనులు పూర్తి అవ్వడానికి ఇంకెన్నేళ్లు పడుతుంది, ఇప్పటివరకు ఏ దశలో ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కూడా మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 715 కోట్లతో చేపట్టినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడి ఈ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఎంతవరకు అయ్యాయి ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ఏంటి అనేది కూడా. సో ఏంటి సార్ ఇప్పుడు ఈ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి? అదే పనులు దాదాపు 70% వరకు కంప్లీట్ అయ్యాయి. సో మనకు ప్లాట్ఫామ్ 10 వైపు దాదాపు 90% కంటే కూడా ఎక్కువగా పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్ 1 సైడ్ పనులు ఇప్పుడు చురుకుగా సాగుతూ ఉన్నాయి. అలాగే ఆల్ ప్లాట్ఫామ్స్ ఎబోవ్ కూడా పనులు బాగా యాక్టివ్గా సాగుతూ ఉన్నాయి. నాకు తెలిసి బై నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు కంప్లీట్గా స్టేషన్ అంతా కూడా రీడెవలప్ అయ్యి అందుబాటులోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు సార్? అంటే మామూలుగా అన్ని రైల్వే స్టేషన్లు ఒక లెక్క అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది సో ఏమేమి ఉన్నాయి సార్ ప్రత్యేకతలు? అంటే ఈ రైల్వే స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ తరహాలో ఒక అత్యాధునికమైన టెక్నాలజీ అని అంటున్నారు. సో ఏమేమి ఉండబోతున్నాయి ఏంటి? అంటే ముఖ్యంగా వచ్చేటటువంటి ప్రయాణికులను ఆకట్టుకోవడానికి కానీ వారికి సౌకర్యానికి కానీ ఏంటి సార్? మెయిన్గా ఈ రీడెవలప్మెంట్ పనులన్నీ కూడా ప్యాసింజర్ అమ్యూనిటీకి సంబంధించి ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ తరహాలో పూర్తి స్థాయిలో ఒక ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా అన్ని విధాలుగా మనం స్టేషన్లో ఎంట్రీ అయిన నుంచి అంటే సర్క్యులేటింగ్ ఏరియా కావచ్చు, పార్కింగ్ స్పేస్ అయి ఉండొచ్చు, స్టేషన్ బిల్డింగ్లో అయి ఉండొచ్చు, ఈవెన్ ప్లాట్ఫామ్స్ పైన అన్నీ కూడా ఈ రీడెవలప్మెంట్లో భాగంగా వాటన్నిటిని కూడా రివాంప్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రయాణికులు ఇప్పుడు వస్తున్నారో వాళ్ళకు సరైన సౌకర్యాలు అందించడము, అంతేకాకుండా రాబోయే 40-50 సంవత్సరాల మేర కూడా రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేస్తూ ఉన్నాం. పార్కింగ్ సంబంధించి, సర్క్యులేటింగ్ ఏరియాకి సంబంధించి వెయిటింగ్ హాల్స్ అయి ఉండొచ్చు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, అలాగే సెక్యూరిటీకి సంబంధించి ఇలా అన్ని విభాగాల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాబోతా ఉన్నాం. అంటే మీరు అన్నట్లు పార్కింగ్ సార్, అంటే పార్కింగ్ అనేది ప్రధానమైనటువంటి సమస్య. సో ఏ రైల్వే స్టేషన్ చూసుకున్నా, ఏ బస్ స్టాండ్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ మాత్రం రెగ్యులర్గా ఫుల్ ప్యాసింజర్స్ ఉంటారు. సో పార్కింగ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి పార్కింగ్ ప్రణాళికలు? అదే పార్కింగ్ విషయానికి వస్తే మీరు అన్నట్టు దాదాపు ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యాజ్ ఆన్ టుడే ప్రతినిత్యం కూడా 150,000 నుంచి 180,000 మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. అందులో అంటే సికింద్రాబాద్ స్టేషన్లో కూడా చాలా స్పేస్ కన్స్టెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా సికింద్రాబాద్ చుట్టుపక్కల కూడా మనం గమనిస్తే అంటే చాలా సెంట్రల్ లొకేషన్ అయి ఉండడం వల్ల బిజినెస్ స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ కూడా పార్కింగ్ స్పేసెస్ అవైలబుల్ లేవు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరగబోయే రీడెవలప్మెంట్లో భాగంగా
సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ 1 సైడ్ వచ్చేసి 6 లెవెల్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే ప్లాట్ఫామ్ 10 వైపు బోయిగూడ వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ వస్తుంది. సో ఈ 2 స్పేసెస్ని కలిపితే దాదాపు ఒక 600 నుంచి 700 మేర 4 వీలర్ కార్స్ పట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సో దీన్ని 4 వీలర్స్ కానీ మిగతా 2 వీలర్ 3 వీలర్స్ కూడా యూజ్ చేసేందుకు అవకాశం. అంటే ప్రస్తుతం 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. సో ఈ రానున్న రోజులు అంటే ఇంకేమైనా పెంచేటటువంటి అవకాశం ఉందా ఈ ప్లాట్ఫామ్ సంఖ్య ఏమైనా? లేదు, ఇప్పుడు జరుగుతున్న పని ఏదైతే ఉందో కంప్లీట్గా ప్యాసింజర్ అమ్యూనిటీస్ని డెవలప్ చేసేందుకు యార్డుకు సంబంధించి కొత్త రైల్వే ట్రాక్స్ అన్నది దీంట్లో యాక్షన్ ప్లాన్లో భాగంగా లేదు. ఎందుకు అని అంటే మనకు ఒక ట్రాక్ వేయాలంటే దాదాపు కిలోమీటర్ మేర స్పేస్ అవైలబుల్ ఉండాల్సి వస్తుంది. సో అంత మేర ఎక్స్పాన్షన్కి సంబంధించి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ హారిజాంటల్ ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. కాబట్టి వర్టికల్ ఎక్స్పాన్షన్ కిందే మనం 2 వైపులా కూడా ప్లాట్ఫామ్ 1 వైపు ప్లాట్ఫామ్ 2 వైపు కూడా G+3 బిల్డింగ్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్లాట్ఫామ్స్ అన్నిటిపైన కూడా 2 లెవెల్ ఎయిర్ కాన్కోర్స్ అంటే వర్టికల్గా ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఓకే. అంటే ప్రస్తుతం ఏదైతే వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎందుకంటే ఓవైపు ప్రయాణికులు రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. సో మరోవైపు సైమల్టేనియస్గా వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అదే ముఖ్యంగా మనకు సేఫ్టీ విషయానికి వస్తే ఇప్పుడు సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ స్పేసెస్, స్టేషన్ బిల్డింగ్లు వచ్చిన తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీటన్నిటి యూసేజ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్స్ పైన వర్క్ జరిగినప్పుడు అక్కడ ఫౌండేషన్స్ వేయడం అలాంటివి చాలా ఇంటెన్సివ్ వర్క్ జరిగినప్పుడు ప్యాసింజర్స్కి ఇబ్బంది కలగకుండా కంప్లీట్గా ప్లాట్ఫామ్స్లో 1 or 2 ప్లాట్ఫామ్స్ని డెడికేటెడ్గా ట్రైన్ ఆపరేషన్స్ క్లోజ్ చేసేసి అక్కడ వర్క్ చేశాను. సో అలాంటి ఇబ్బంది తలెత్తకుండా మిగతా చోట రెగ్యులర్ వర్క్ ఏదైతే జరుగుతున్నదో అక్కడంతా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రొఫెషనల్ వేలో జాగ్రత్తలు తీసుకుంటారో బ్యారికేడింగ్ చేయడం కానీ, అంటే స్టాఫ్ని పెట్టి అలర్ట్ చేయడం కానీ, పూర్తిగా అంటే మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇబ్బంది ఉందంటే టెంపరీగా ఆఫీసెస్ క్రియేట్ చేయడం, టెంపరీగా పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేయడం, టెంపరీగా వెయిటింగ్ హాల్స్ క్రియేట్ చేయడం, వాటికి సరిపడా సైనేజెస్ అనౌన్స్మెంట్స్ చేయడము. సో ఇలా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. పని సాఫీగా సెక్యూర్గా ముందుకెళ్తా ఉంది. అంటే ప్రస్తుతం సార్ ఈ వర్క్లో భాగంగా అసలు ఎన్ని లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే కొత్తగా ఎన్ని వచ్చేటటువంటి అవకాశం ఉంది గతంతో ఇప్పుడుతో చూస్తే? సో ఇప్పుడు అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు రీడెవలప్ అవుతుంది, ఎయిర్ కాన్కోర్స్ వస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టోటల్గా 26 లిఫ్ట్లు 32 ఎస్కలేటర్లు రాబోతూ ఉన్నాయి. సో దీంట్లో అంటే ఇవి 2 కాకుండా మనకు ఎయిర్పోర్ట్లో ఉండే విధంగా ట్రావెలేటర్స్ 2 ట్రావెలేటర్స్ కూడా వస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో స్టేషన్లో ఏ స్పేస్కి వెళ్ళినా కూడా ఇవి అవైలబుల్ ఉండేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా మనకి స్కై వాక్వే అన్నది కూడా ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సికింద్రాబాద్కి చుట్టుపక్కల మనకు రేతిఫైల్ బస్ స్టాండ్ ఉంది. అలాగే 2 వైపులా కూడా స్టేషన్కి సికింద్రాబాద్ ఈస్ట్ అండ్ వెస్ట్ మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. సో వీటిని అనుసంధానిస్తూ స్కై వాక్వే అన్నది డెవలప్ చేస్తూ ఉన్నాం. డైరెక్ట్గా స్టేషన్ నుంచి త్రూ స్కై వాక్వే మనం రేతిఫైల్ బస్ స్టాండ్ వెళ్ళొచ్చు, లేదంటే 2 మెట్రో స్టేషన్స్ వెళ్ళొచ్చు, అటువైపు నుంచి కూడా స్టేషన్కి రావచ్చు. అంటే మనం ట్రాఫిక్లో అంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ అప్రోచ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయడం కూడా జరిగింది. అంటే వచ్చేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. సో అల్టిమేట్గా దీన్ని ఎప్పటి వరకు ప్రయాణికులకు ఇటు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది సార్? అదే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మనకు ప్లాట్ఫామ్ 10 విషయానికి వస్తే అయితే ఇప్పుడు దాదాపు పనులు ఫుల్ షేప్లోకి వచ్చాయి. వెరీ సూన్ 1-2 months లోపలనే అక్కడ అంటే కంప్లీట్గా రెడీ అయిపోయి అంటే ఇప్పుడు పార్కింగ్ ఉంది, మిగతా స్పేసెస్ ఉన్నాయి, సర్క్యులేటింగ్ ఏరియా అవన్నీ కూడా అంటే ఫ్రీగా అయిపోద్ది. ఇబ్బంది లేకుండా ప్యాసింజర్స్కి ఇమ్మీడియట్గా వాడుకలోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మొత్తం కూడా ఒక సకల సదుపాయాలు ఒక ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి సో దీన్ని అంతా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సో ప్రయాణికులకు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున ఇటు భారతీయ రైల్వే తరఫున చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు మా ఏమీ ద్వారా? అదే అయితే ఇది అంటే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు చెప్పినట్టు దాదాపు లక్షల్లో ప్రయాణికులు ప్రతినిత్యం వచ్చిపోతూ ఉంటారు, వేల సంఖ్యలో వెహికల్స్ వచ్చిపోతూ ఉంటాయి. పూర్తి స్థాయిలో అంటే ట్రైన్ ఆపరేషన్స్ కంప్లీట్ ఆపేసి మనం డెవలప్ చేయలేము. కాబట్టి ట్రైన్ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ప్యాసింజర్స్కి ఇబ్బంది కలగకుండా దాదాపు పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కొద్దిమేర ఇబ్బందులు డెఫినెట్గా ఉంటాయి, ఎందుకంటే వర్క్ జరుగుతూ ఉంది, సైమల్టేనియస్గా రాకపోకలు సాగుతూ ఉంటాయి, ట్రైన్స్ వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి
దీన్ని గమనించి ప్యాసింజర్స్ అంటే అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది సహాయం తీసుకొని ఏదైనా ఇబ్బంది తలెత్తినా కూడా ఏదైనా గైడెన్స్ అయినా గైడెన్స్తో అంటే స్టేషన్లో రాకపోకలు సాగించాలి. ఏమాత్రం అంటే చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంత పెద్ద మేజర్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నాం. అతి త్వరలోనే పూర్తిగా పనులు కంప్లీట్ చేసుకొని అంటే ఎయిర్పోర్ట్ తరహాలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రాబోతా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఇటు అత్యాధునికమైనటువంటి సకల సదుపాయాలతో హైటెక్ హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చే ఏడాది నాటికి ఇటు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తాం. అందులో భాగంగానే ఇప్పటికే డే అండ్ నైట్ కూడా ఈ పనులు జరుగుతున్నాయి. సో ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఏదైతే ఈ ఆధునీకరణ పనులంతా కూడా చేస్తున్నామని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికైతే మనం చూసాము దాదాపు 715 కోట్లతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు నిత్యం కూడా లక్షలాది మంది ప్రయాణికులకు వచ్చేటటువంటి వారి కోసం మెరుగైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెప్తున్నారు.